క్రిస్తే సహకారం తీసుకుంటాం. నా దేశ స్వతంత్రానికి సార్వభౌమత్వానికి భంగం కలిగితే అమెరికా లేదు బొచ్చు లేదు అనే మెంటాలిటీ ఇజ్రాయెల్ది. ఎవరినైనా సరే స్నేహంగా ఉంటుంది. అదే సందర్భంలో తన దేశ సార్వభౌమాధికారం కోసం ఎవరినైనా లెక్క చేయదు. అమెరికా ఆపమందనో ఐక్యరాజ్య సమితి వద్దందనో వెంటలేదు. గాజాలో ఇప్పటికీ తిష్ట వేసుకున్న తీవ్రవాదులకి వెనుదనుగా నిలిచేది ప్రజలే. అక్కడ ప్రజలే తీవ్రవాదుల్ని కొట్టి చంపి లేదా కొట్టి పట్టి ఇచ్చేదాకా వెంటాడుతూనే ఉంటుంది. అట్లాగే తన వాళ్ళని ఎత్తుకుపోయినటువంటి హమాస్ తీవ్రవాదుల్ని రక్షించుకునేదాకా అటాక్ చేస్తానని తేల్చెప్పింది. తాజాగా బేకర్ దాడులు చేసింది. వేర్వేరు ఘటనలో 43 మంది చచ్చిపోయారు. ఉత్తర గాజాలోని హమాస్ చిట్ట చివరి కమాండ్ కంట్రోల్గా భావిస్తున్న కమల్ అద్వాన్ ఆసుపత్రి మీద ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ 37 దాడి చేసింది. 20 మంది హమాస్ ఫైటర్లను హతమార్చి వైద్యులు వైద్య సిబ్బందితో సహా 240 మంది నిర్బంధించింది. మందుల ఆసుపత్రి డైరెక్టర్ అబూ సాఫియా కూడా ఉన్నారు. వీళ్ళు ఆసుపత్రిలో డాక్టర్లు బందీలు రోగులు అన్నటువంటి ముసుగులో తీవ్రవాదులు 20 మంది అక్కడెక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు మిగతా వాళ్ళని కూడా ముందు నిర్బంధించి ఆ తర్వాత వాళ్ళలో తీవ్రవాది ఎవరు ఒరిజినల్ వాళ్ళు ఎవరనేది తేల్చి తీవ్రవాదుల వరకు పట్టుకుపోతారు లేదా కాల్చేవతలు పడేస్తారు. మిగతా వాళ్ళని వదిలేస్తారు. ఇది సహజంగా జరిగేటటువంటిది. అంటే అసలు తీవ్రవాదుల్ని కాపలా కాస్తుంటే తీవ్రవాదుల్ని ఆసుపత్రిలో షెల్టర్ ఇస్తున్నటువంటి వార్తలు మాత్రం పత్రికలు రాయి.